హాయ్ వెల్కమ్ టు నీట్ మస్తి మైసెల్ఫ్ సెకండ్ ఇయర్ MBBS స్టూడెంట్ ఫ్రమ్ KMC. ఈ వీడియోలో వెటనరీ కోర్స్ ఫుల్ డీటెయిల్స్, ఫీ స్ట్రక్చర్ మరియు నీట్ నుంచి జాయిన్ అయితే బెస్ట్ ఆర్ ఎంసెట్ నుంచి జాయిన్ అయితే బెస్ట్, ఎనీ అదర్ ప్రైవేట్ వెటనరీ కాలేజ్ అనేవి ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. అవన్నీ మిస్ అవ్వకూడదంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నా ముందు వీడియోస్లో MBBS చదవడానికి ఆంధ్రప్రదేశ్లో అండ్ తెలంగాణలో ఎంత ఖర్చు అవుతుంది, అలాగే ఏమైనా MBBS స్టూడెంట్స్ స్కాలర్షిప్స్ వస్తాయా, ఇప్పుడు మాకు కూడా కొన్ని స్కాలర్షిప్స్ వస్తున్నాయి, వాటి గురించి కూడా వీడియోస్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను. అవన్నీ మిస్ అవ్వకూడదని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే May 5th ఈ యొక్క NEET 2024 ఎగ్జామ్ అయిపోయింది. అరౌండ్ 10 days అవుతుంది. ఈ యొక్క 10 daysలో ఆల్మోస్ట్ ప్రతి ఒక్క స్టూడెంట్ మీరు మీ యొక్క కీ వెరిఫై చేసుకొని ఉంటారు. మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఎన్ని మార్క్స్ వస్తాయి ఈ ఇయర్ అని. ఎవరైతే ఈ యొక్క తక్కువ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఉంటారో వారి కొంతమందికి ఈ యొక్క వెటనరీ కోర్స్ జాయిన్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ స్టూడెంట్స్ మాత్రం ఖచ్చితంగా చూడండి, మీకు ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. ఫుల్ కోర్స్ డీటెయిల్స్, కట్ ఆఫ్ NEET 2023లో ఎంత కట్ ఆఫ్ ఈ యొక్క వెటనరీ కోర్స్కి వెటనరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించిన కౌన్సిలింగ్లో ఎంత ఉంది, ఆ ఎంసెట్ నుంచి జాయిన్ అయితే బెటరా, నీట్ నుంచి జాయిన్ అయితే బెటరా అనేది పూర్తిగా వివరిస్తాను. ఫస్ట్లీ ఈ యొక్క వెటనరీ కోర్స్ మోస్ట్ ఆఫ్ ద సీట్స్ ఎంసెట్ నుంచే ఫిలప్ చేస్తారు, బోత్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ స్టూడెంట్స్కి. ఈ యొక్క TS ఎంసెట్ అండ్ AP ఎంసెట్ రాసే స్టూడెంట్స్ మీరు బాగా ప్రిపేర్ అయ్యి రాయండి. వెటనరీ సీట్ అదే ఈజియెస్ట్ మెథడ్. కొంతమంది ఈ యొక్క ఎంసెట్కి అప్లై చేసుకొని ఉన్న స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు కానీ వెటనరీ జాయిన్ అవ్వాలనుకుంటే నీట్ ద్వారా కూడా జాయిన్ అవ్వచ్చు. దాని యొక్క కట్ ఆఫ్ ఎంత ఉంది ఫస్ట్ రౌండ్కి అండ్ లాస్ట్ రౌండ్కి అంతా చూపిస్తాను. ఫస్ట్లీ ఈ యొక్క వెటనరీ కోర్స్ విషయానికి వచ్చినట్లయితే, వెటనరీ కోర్స్ ఆల్సో కాల్డ్ యాస్ BVSc అండ్ AH, బ్యాచులర్ ఆఫ్ వెటనరీ సైన్సెస్ అండ్ అనిమల్ హస్బెండరీ. ఇది 5.5 years కోర్స్. వెటనరీ కాలేజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్: కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్సెస్ గన్నవరం, కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్సెస్ తిరుపతి, కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్సెస్ ప్రొద్దుటూర్, కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్సెస్ గరివీడి. వెటనరీ కాలేజెస్ ఇన్ తెలంగాణ స్టేట్: కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్సెస్ రాజేంద్ర నగర్, కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్సెస్ కోరట్ల, కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్ మమ్మనూర్, కాలేజ్ ఆఫ్ డైరీ టెక్నాలజీ కామారెడ్డి, కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్ వనపర్తి. ఇవి మనకి యొక్క వెటనరీ సైన్స్ కాలేజెస్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఫీ స్ట్రక్చర్ విషయానికి వచ్చినట్లయితే, కోర్స్ ఫీ అరౌండ్ 25,000 అండ్ ఎక్స్ట్రా ఫీ ఇంక్లూడింగ్ ల్యాబ్, లైబ్రరీ ఫీ, స్పోర్ట్స్ ఫీ అంతా కలిసి 17K, అరౌండ్ 53,000. ఇది ఫస్ట్ ఇయర్లో మీరు జాయిన్ అయ్యేటప్పుడు కట్టాల్సి ఉంటుంది. ఈ యొక్క ఫీ స్ట్రక్చర్ ఎక్కడి నుంచి తీసుకున్నానంటే, ప్రీవియస్ ఇయర్ NEET 2023 కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్సెస్ గన్నవరంలో మా ఫ్రెండ్ చదువుతున్నాడు, వాని దగ్గర అడిగి నేను ఇప్పించుకున్నా. ఆ యొక్క ఎగ్జాక్ట్ ఫీ స్ట్రక్చర్ PDF కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను, అక్కడ జాయిన్ అవ్వండి. ఎగ్జాక్ట్ కావాలంటే నేను దాన్ని సింప్లిఫై చేసి మీకు ఒక అర్థమయ్యే విధంగా చేశాను. హాస్టల్ డిపాజిట్ అండ్ మెస్ డిపాజిట్ ఇది రిఫండబుల్ 8.5K అండ్ మంత్లీ హాస్టల్ ఫీ అరౌండ్ 420 రూపీస్ అండ్ మంత్లీ హాస్టల్ బిల్ అరౌండ్ 3.5K అవుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్లో, మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ లాస్ట్ ఇయర్ జాయిన్ అయిన స్టూడెంట్స్ ఫీ స్ట్రక్చర్ ఇది. నేను రఫ్గా అంతా ఆ యొక్క PDF కావాలంటే మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, చూడండి. అదే తెలంగాణకు కూడా ఇదే విధంగా అరౌండ్ కాలేజ్ ఫీ ఒక 40-50,000 ఫస్ట్ ఇయర్లో కట్టించుకుంటారు. అలాగే ఈ యొక్క హాస్టల్ ఫీ పై విధంగానే సిమిలర్గా ఉంటుంది. ఇంకా సెకండ్ ఇయర్ నుంచి ఈ యొక్క ఎక్స్ట్రా ఫీస్ మరియు యొక్క హాస్టల్ డిపాజిట్ అయినా కట్టడం అవసరం లేదు, ఒకసారి కడితే అది మళ్ళీ రిఫండబుల్ అవుతుంది ఆఫ్టర్ 5.5 years. ఇది యొక్క ఫీ స్ట్రక్చర్. నెక్స్ట్ నీట్ ద్వారా ఎంత కట్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ ఫస్ట్ రౌండ్కి అండ్ లాస్ట్ రౌండ్కి ఎంత డిఫరెన్షియేషన్ వచ్చిందని చూపిస్తాను, చూడండి. ఇది రౌండ్ 1 2023 వెటనరీ కట్ ఆఫ్ ఆల్ ఇండియా కోటాలో. ఓపెన్ కేటగిరీ 522 మార్క్స్, EWS 510 మార్క్స్, OBC 515 మార్క్స్, SC 415 మార్క్స్, ST 390 మార్క్స్. ఇది ఫస్ట్ రౌండ్. ఇక్కడ చూసినప్పుడు మనకి తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ అయితే ఎవరు ఈ యొక్క ఇన్ని మార్క్స్ పెట్టి వెటనరీ జాయిన్ అవ్వరు, ఎందుకంటే ఈ యొక్క మార్క్స్ వస్తే వారికి MBBS వస్తుంది. అందుకే ఎంసెట్ ద్వారా ఈజియెస్ట్ వే టు జాయిన్ అని చెప్పేది. అలాగే ఈ యొక్క OBC స్టూడెంట్స్ కూడా 515 మార్క్స్ అంటే ఆల్మోస్ట్ స్టేట్లో ఉన్న అన్ని OBC కేటగిరీస్కి ఆల్మోస్ట్ ప్రైవేట్ ఏ కేటగిరీ సీట్ ఖచ్చితంగా వస్తుంది, కాబట్టి వాళ్ళు కూడా జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించారు. నెక్స్ట్ లాస్ట్ రౌండ్ విషయానికి వచ్చినట్లయితే, లాస్ట్ రౌండ్కి ఇది 481 మార్క్స్కి లాస్ట్ ఇయర్ అంటే ఫస్ట్ రౌండ్కి లాస్ట్ రౌండ్కి అరౌండ్ 40 మార్క్స్ డిఫరెన్స్ వచ్చింది ఓపెన్ కేటగిరీలో. EWS అరౌండ్ 421, OBC 461, SC 394, ST 362. ఇది ఫస్ట్ రౌండ్కి లాస్ట్ రౌండ్కి ఎంత వేరియేషన్ ఉందని చూసుకోండి. ఈ యొక్క వెటనరీ కౌన్సిలింగ్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఈ యొక్క నోటిఫికేషన్ వస్తూనే నేను ఇన్ఫార్మ్ చేస్తాను. నెక్స్ట్ ఈ యొక్క ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ అంటే వెటనరీ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి ఇండియాలో, వాటికి ఫీ స్ట్రక్చర్ ఎంత ఉంటుంది అనేది కూడా చెప్తాను. ప్రైవేట్ వెటనరీ కాలేజెస్ ఇన్ ఇండియా: రాజస్థాన్లో 4 వెటనరీ కాలేజెస్ ఉన్నాయి. అపోలో కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్సెస్, అరావళి వెటనరీ కాలేజ్, MIF కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్సెస్, MB వెటనరీ కాలేజ్. ఈ యొక్క 4 వెటనరీ కాలేజెస్. అలాగే పంజాబ్లో ఒక వెటనరీ కాలేజ్ ఉంది, కల్సి కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్సెస్. ఈ యొక్క 5 వెటనరీ కాలేజెస్ మీరు ప్రైవేట్గా జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు. ఈ యొక్క వెటనరీ కాలేజెస్లో ఫీ ఎంత ఉంటుందంటే, ఓన్లీ కాలేజ్ ఫీ అరౌండ్ 5 to 7 lakhs ఉంటుంది. అలాగే హాస్టల్ ఫీ అరౌండ్ 1.5 lakhs ఉంటుంది. అరౌండ్ 9-10 lakhs per year అవుతుంది ఈ యొక్క మీ ఖర్చులు పోను రాను. ఈ యొక్క రాజస్థాన్ కానీ పంజాబ్కి పోవడానికి రావడానికి తెలుగు స్టేట్స్ నుంచి. అలాగే లాంగ్వేజ్ బ్యారియర్ అనేది ఉంటుంది. ఈ యొక్క అరౌండ్ 9-10 lakhs మీరు ఖర్చు పెట్టేటట్లయితే
12-13 lakhsలో బోత్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో బీక్యాట్ ఎంబీబీఎస్ బీక్యాట్ జాయిన్ అవ్వచ్చు. ఇది నా సజెషన్. ఇంకా నా నెక్స్ట్ వీడియోలో ఎంబీబీఎస్కి ఎంత ఫీ అవుతుంది ఎగ్జాక్ట్గా మా కాలేజీలో ఎంత ఫీ స్ట్రక్చర్ ఉంది, అలాగే ప్రైవేట్ కాలేజెస్లో ఎగ్జాక్ట్గా మా ఫ్రెండ్స్ని అడిగి యొక్క ఫీ స్ట్రక్చర్ తీసుకొని మీకు ప్రైవేట్ కాలేజెస్లో అరౌండ్ ఎంత అవుతుంది, ప్రైవేట్ ఏ కేటగిరీకి, బి కేటగిరీకి, సి కేటగిరీకి అనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఎంబీబీఎస్లో ఏమైనా స్కాలర్షిప్స్ వస్తాయా అదర్ దెన్ జేవీడి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవన్నీ మిస్ అవ్వకూడదంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కౌన్సిలింగ్ రిలేటెడ్ అప్డేట్స్ మరియు మీకు ప్రియారిటీ ఆఫ్ మెడికల్ కాలేజెస్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా కాంటాక్ట్ చేస్తాను ఇన్స్టాగ్రామ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.